మే 21, 22, 23వ తారీఖుల్లో కన్యా రాశి వారికి ఒక పురుషుడు కాల్ చేసి ఇలా అడుగుతాడు, జాగ్రత్త. అస్సలు కూడా మీరు ఎక్కడా కూడా ఎలాంటి విషయాలను చెప్పవద్దు. ఇక కన్యా రాశి వారికి ఏ పురుషుడు శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ళ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. కాల్ చేసి ఎలా అడుగుతాడు, కన్యా రాశి వారికి ఎలాంటి జీవితం ఉండబోతూ ఉంది, కన్యా రాశి వారికి ఎదురయ్యే శుభ అశుభ పరిణామాలు ఏమిటి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఇక ఈ రాశి ఉత్తర అంటే ఈ రాశి యొక్క పాదాలు వచ్చేసి ఉత్తర 2, 3, 4 పాదాలు, అలానే హస్త 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వ్యక్తులని కన్యా రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. పరిస్థితులు అనేవి చాలా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఆందోళన అనేది తగ్గి మీకు ఈ సమయంలో మనస్సు అనేది కుదుట పడటం జరుగుతుంది. పనులు వేగవంతంగా పూర్తవుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్తగా వహించాలి. బ్యాంకు వివరాలు గోప్యతగా ఉండాలి. లేదంటే మీ యొక్క బ్యాంకు సమాచారాన్ని ఇతరులు తెలుసుకొని మీకు సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. కనుక కొన్ని సీక్రెట్ వ్యవహారాలను, ముఖ్యమైన ఓటీపీలను, బ్యాంకు వివరాలను ఎవరితో కూడా పంచుకోవద్దు. చెల్లింపుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు వివరాలు అనేవి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కనిపించకుండా పోయిన కొన్ని వస్తువులు కూడా ఈ సమయంలో లభ్యమయ్యే అవకాశం ఉంటుంది ఈ యొక్క కన్యా రాశి వారికి. అలానే యొక్క కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో మంచి మార్గదర్శ ప్రతిభ మీలో ఎక్కువగా దాగి ఉంటుంది. ఎటువంటి సమస్యలు అయినా చాలా తెలివిగా వాటిని పరిష్కరించుకునేటటువంటి ఓర్పు, సహనం, దానితో పాటు తెలివితేటలు అధికంగా ఉంటాయి. సమస్య ఎదురైనప్పటికీ మీరు మీ యొక్క భాగస్వామితో కలిసి సమస్యను చాలా చక్కగా సునాయాసంగా పరిష్కారం చేస్తారు. అంతేకాని అస్సలు తొందరపడరు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. మీ యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారితో కలిసి చాలా చక్కగా, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అని ఆలోచించి తర్వాత నిర్ణయాలను తీసుకుంటారు. ఎటువంటి సమస్యల్లో అయినా సరే మీ యొక్క భాగస్వామి మీతో తోడుగా ఉంటారు. ఇక ఆ యొక్క సమస్యను చాలా సునాయాసంగా పరిష్కారం చేసుకుంటారు. సాహసోపేతమైనటువంటి పనులు ఈ సమయంలో కలిసి వస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమయంలో మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి. కొంచెం హార్డ్గా ఉన్నా సరే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకునంటే రిస్క్ లేకుండా జీవితంలో విజయాలు అనేవి సాధించలేరు. కనుక రిస్క్ అనేది తప్పకుండా ప్రతి మనిషిలో ఉంటుంది. ఇక మీ జీవితంలో కూడా రిస్క్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. కానీ మీరు ఎంతటి రిస్క్ అయినా ఏదైనా సరే మీరు జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. ఇక ఈ యొక్క కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకి పట్టుదల భావం అధికంగా ఉంటుంది. పట్టుబట్టి దేనినైనా సాధించగలుగుతారు. చూడటానికి అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. కానీ కష్టాలను కూడా చాలా ఎదుర్కొంటూ ఉంటారు. పైకి చూడటానికి చాలామంది అనుకుంటారు, వీరికేంటి, వీరు చాలా అందంగా ఉన్నారు, చాలా ఆకర్షణీయంగా ఉన్నారు, అలానే వీరికి ఎలాంటి కష్టాలు లేవు, ఇక వీరికేంటి చాలా హ్యాపీగా ఉన్నారని. కానీ వీరు ఎంత అందంగా ఉన్నా సరే
పైకి వీరి యొక్క బాధను కనపడనివ్వరు. కానీ లోపల మాత్రం చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఆర్థికంగాను అలానే కుటుంబ పరంగాను అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. పిల్లల విషయంలో కూడా పిల్లలు ఇబ్బంది పెట్టటం, అలా అని చెప్పిన మాట వినకపోవటం, అలానే ఆర్థికంగా కూడా సమస్యలు రావటం. ఎందుకంటే కష్టపడితే తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం 100% ఉంటుంది కనుక జాగ్రత్తగా మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా మీరు ఉండవలసి ఉంటుంది. చేసే ప్రతి పని కూడా మీకు అనుకూలంగా ఉండాలి అంటే అయితే ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని కూడా ఈ రాశి వారు అందుకునే అవకాశం ఉంటుంది. దానికంటే ముందు కూడా మీకు ఒక పురుషుడు కాల్ చేయటం జరుగుతుంది. ఒక పురుషుడు అంటే ఒక మగ వ్యక్తి కాల్ చేసి మీ నుండి కొన్ని సమాచారాలను అడిగి తెలుసుకోవటం జరుగుతుంది. వారు సమాచారం అడిగినప్పుడు మీరు ఏమాత్రం కూడా అస్సలు చెల్లించవద్దు. అంటే వారి యొక్క మాటలకు ఏమాత్రం కూడా లొంగకూడదు. చాలా గట్టిగా ధైర్యంగా ఉండాలి. ఎలాంటి సమాచారాలు అడిగినా సరే పొరపాటున కూడా ఎలాంటి సమాచారాన్ని చెప్పకూడదు. ముఖ్యంగా డబ్బులకు సంబంధించి, బ్యాంకుకు సంబంధించి ఇలాంటి వాటిల్లో ఎలాంటివి అడిగినా సరే మీరు పొరపాటున కూడా వ్యక్తులకి చెప్పకూడదు. అలా చెప్పటం వల్ల మీ యొక్క అంటే పర్సనల్ విషయాలు కావచ్చు, మీ బ్యాంకు డీటెయిల్స్ కావచ్చు, ఓటీపీలు కావచ్చు, ఫోన్ కాల్లో వచ్చే సందేశాలను అస్సలు నమ్మకూడదు. ఆన్లైన్లో పెట్టుబడి చిట్కాలను కూడా తీసుకోకూడదు. ఆన్లైన్లో పెట్టుబడి పెట్టాలి అని ఎవరైనా అన్నా సరే మీరు ఆన్లైన్లో పెట్టుబడి వంటివి కూడా అస్సలు పెట్టకుండా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించవలసి ఉంటుంది. అలానే వారు ఫోన్ చేసి వారు చాలా సున్నితంగా మాట్లాడడం కానీ, లేదా మీ నుండి పూర్తి సమాచారాన్ని రాబట్టడానికి చాలా నైస్‌గా మాట్లాడడం కానీ జరుగుతుంది. వాళ్ళు శత విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు మీ నుండి సమాచారం లాగడానికి. దానితో పాటు మీకు అంటే చాలా మంచిగా నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. అంటే నమ్మిస్తూ ఉంటారు. మీరు ఈ సమాచారం చెప్పండి అని. లేదా మీకు అంటే ఇంత డబ్బు పెడితే దానికి డబుల్ అవుతది, త్రిబుల్ అవుతది అని ఆన్‌లైన్‌లో పెట్టుమని చెప్తూ ఉంటారు. కానీ మీరు అలాంటివి అస్సలు కూడా నమ్మకూడదు. ఇక చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది కన్య రాశి వారు. ఇక కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక పురుషుడు కాల్ చేసి ఎలా అంటాడు, ఏమంటాడు, ఏంటి, అసలు ఎలా ఉండాలి అనేది తెలుసుకున్నాం కదా! చాలా అప్రమత్తంగా ఉండాలి కన్య రాశి వారు. అలానే మీరు మీ మాటను అదుపులో పెట్టుకోవాలి. ఎలాంటి సమాచారాన్ని కూడా ఎదుటి వారికి అందనివ్వకుండా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా, తెలివిగా ప్రవర్తించాలి. ఇక అలా చేయటం వల్ల మీకుండే సమస్యలు తొలగిపోతాయి. అలానే రాబోయే గండం నుండి కూడా మీరు గట్టెక్కుతారు అని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదా! మే 21, 22, 23వ తారీఖుల్లో కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.